ఒంగోలు ఇంద్రమ్మ కాలనీ 1వ లైన్లో కిసాన్ సభ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా సహాయ అధికారి రమేష్ బాబు, మండల అధికారి కిషోర్ బాబు హాజరయ్యారు. కిసాన్ సభ ప్రాజెక్ట్ CSIR ద్వారా అప్రూవల్ పొంది రైతులకు ఉపయోగపడేలా గిట్టుబాటు ధర, సబ్సిడీ, ఎరువులు వంటి డీలర్ సర్వీసులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సభ నిర్వాహకులు బొడ్డు శ్రీనివాస్, స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ షేక్ షీను బాషా, సూపర్వైజర్ శ్రీహరి, అడ్వకేట్ రాజు మరియు కిసాన్ సభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కిసాన్ సభ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవల్ని రైతులు పొందేదానికి ఒక ఏజెన్సీ ఆన్లైన్ అనేది ఒకటి అవసరం కాబట్టి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని రైతులు వాళ్ళు పండించిన పంటల్ని ఏ మార్కెట్లో మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవటం, అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పంటలు ఏ విధంగా పండించుకోవాలా, అదేవిధంగా మెకనైజేషన్లో ఏ పద్ధతులు ఉపయోగించుకుంటే రైతులు ఖర్చు తగ్గించుకుంటారు అనే విషయాలన్నీ కూడా, అంటే వ్యవసాయానికి సంబంధించిన విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అన్ని రకాల సేవలు ఎక్కడెక్కడ ఏ అందుబాటులో ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రైతులు తెలుసుకుంటారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఈ కిసాన్ సభ ద్వారా రైతుకి అందుబాటులోకి తేవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం అనేది రైతులకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లాలోని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనకి ఈ కిసాన్ సభ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభోత్సవం కావటం, రైతుల సేవల కోసం ఇలా ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ రైతులకి సర్వీస్ ఇవ్వడానికి. దానికి ప్యారలల్గా ఇలాంటి కిసాన్ సభ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి రైతులకు కావాల్సిన సేవలు, మనకి విత్తనాల నుంచి తర్వాత పంట పండిన తర్వాత వచ్చిన పంట ఉత్పత్తులను కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళు సరసమైన ధరలకి వారికి అనుగుణంగా ఉండే విధంగా ఇలా ఆన్లైన్ సేవలు అందిస్తాం అనేది చాలా సంతోషం. ఈ సభ ద్వారా నేను అనుకోవడం రైతులకి సాంకేతిక సలహాలు, తర్వాత పండించిన వారికి కొనేవారికి మధ్యలో వీళ్ళు అనుసంధానంగా ఉండి రైతుకి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి రైతుల జీవితాల్లో సంతోషం పొందే విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సభ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కిసాన్ సభ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఈ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. నా పేరు జి కిషోర్ బాబు, మండల వ్యవసాయ అధికారి ఒంగోలు. ఈ యొక్క కిసాన్ సభ ప్రారంభోత్సవానికి ఈ విధంగా రైతుకు సర్వీస్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరియు ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే రైతుకి
మనకి డిపార్ట్మెంట్లకి కానీ సర్వీసెస్కి గ్యాప్స్ ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫామ్ మెకనైజేషన్లో కావచ్చు, మరియు రైతు సేవల్లో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు, లేదా మార్కెటింగ్ ఏదైతే కొంచెం గ్యాప్గా ఉందో ఆ కోఆపరేటివ్ మోడ్ కావచ్చు, ఇండివిజువల్గా ఫార్మర్స్కి అయినా సరే మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించే విషయంలో, సీడ్ విషయంలో కానీ, తర్వాత ఫామ్ మెకనైజేషన్ అన్ని అంశాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడానికి కానీ ఈ యొక్క రైతు కిసాన్ సభ ముందుకు వస్తూ ఉంది. అందుకని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జిల్లాలో రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని దీంట్లో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ యొక్క సేవలు పెంపొందించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం.